భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే వాగర్భావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో ప్రణో దేవీ సరస్వతి రాజేభిర్రాజనీయతి ధీనామమిత్రైవత్ శ్రీ మహాసరస్వతీ నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సభాయ నమః. ఈరోజు 5వ రోజు భాగవత శ్రవణ కార్యక్రమంలో తాడేపల్లి నాగరాజు నరసింహమూర్తి గారి ఆధ్యాత్మిక ప్రాంగణంలో నాకు ఈ అవకాశాన్ని కల్పించిన ఆధ్యాత్మిక కేంద్ర వారికి భక్తులందరికీ ముందుగా ధన్యవాదాలు అర్పిస్తూ కృష్ణాకథ చెప్పే అవకాశం దొరికింది. నా దేవుడు భాగ్యం ఉంటుంది తప్ప భాగ్యం కలగదు. వినరో భాగ్యము విష్ణు కథ వెలుపల విధివో విష్ణు కథ. వినరో భాగ్యము విష్ణు కథ వెలుపల విధివో విష్ణు కథ. వినరో భాగ్యము విష్ణు కథ. ఆది నుండి సంధ్యాధి విధులలో వేదం వైనది విష్ణు కథ. ఆది నుండి సంధ్యాధి విధులలో వేదం వైనది విష్ణు కథ. నాదించీనిదే నారదాదులచే విధి విధులని విష్ణు కథ. నాదించీనిదే నారదాదులచే విధి విధులని విష్ణు కథ. వినరో భాగ్యము విష్ణు కథ. బదలక వేదవ్యాసులు నుడివిన విదిత పావనము విష్ణు కథ. బదలక వేదవ్యాసులు నుడివిన విదిత పావనము విష్ణు కథ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. సదనం అయినది సంకీర్తనమై వెదకిన చోటనే విష్ణు కథ. వినరో భాగ్యము విష్ణు కథ వెలువల మిదులో విష్ణు కథ. వినరో భాగ్యము విష్ణు కథ. గొల్లతలు చల్లలు గొనకొని పిలుకగా వెలివిరయమాయే విష్ణు కథ. గొల్లతలు చల్లలు గొనకొని చులుకగా వెలివిరియాయే విష్ణు కథ. ఇల్లెద శ్రీ వెంకటేశ్వరు నామము ఇల్లిద శ్రీ వెంకటేశ్వరు నామము వెళ్ళి గొలిపెని విష్ణు కథ. ఇల్లిద శ్రీ వెంకటేశ్వరు నామము వెళ్ళి గొలిపెని విష్ణు కథ. వినరో భాగ్యము విష్ణు కథ. తెలుబలమిదివో విష్ణు కథ. వినరో భాగ్యము విష్ణు కథ. విష్ణు కానీ మిగిలినట్టుగా తాపుట్టుగా దేహానికి కానీ ఆత్మకి లేవు. ప్రతిద్రించేవాడు సుప్రమద విషయాలను సుఖదుఖాలను ఆత్మను అనుభవం చేసినట్లుగా ఆత్మజ్ఞానం లేనివాడు కానీ సంసార సుఖంలో
ఆసక్తి కలిగి ఉంటాడు, వాడు చూస్తున్నాడు. ఆత్మ శరీరం గమనిస్తున్నాడు అన్నమాట. ఇప్పుడు అజ్ఞానం వల్ల కలిగిన దుఃఖాన్ని అజ్ఞానం చేత విడిచిపెట్టు, ప్రజ్ఞావతి అయినా నీవు అజ్ఞానంలో చిక్కుకోగలదు అన్నాడు. ఇప్పుడు చెప్పాడు. అజ్ఞానజమక శ్లోకము విజ్ఞాన విలోక నమ్మం విడువము యజ్ఞం ప్రజ్ఞావతికి ముందుకునే విజ్ఞానుల భంగి భగవ నంబోజముఖి అని చెప్పేసి చెప్పాడు. ఈ ప్రకారంగా బలభద్రుడు జ్ఞానవతిగా ఇప్పుడే దేవి దుఃఖాన్ని విడిచిపెట్టండి. చెప్పి కేవలం రాణులు పిలుచుకొని మన అధికార కోపానికి ప్రతిస్తాడు. అరువు జయిస్తే తప్ప పుట్టిన మరణాన్ని వర్గాన్ని ప్రతి చేసి పట్టణ చదువుకున్నాడు ఉండిపోయాడు. ఈ విధంగా ఆ రాజీవ రోజులు రాజ సమూహాలను గెలిచి రాజస్వంతో ఎప్పుడే దేవుని అన్న పట్టణానికి బంధువులంతా సూచిస్తుండగా తీసుకురాడు. ఇప్పుడే కృష్ణ కళ్యాణం చెప్తున్నాడు. ఆదిలక్ష్మైన శ్రీయుడు ఇప్పుడే దేవితో శ్రీకృష్ణ కూడి పట్టణంలో ఉండే ప్రజలు అన్ని భయాలు పెడితే ప్రజలు పొంది మహానందం అందాన్ని పొందారు. ఈ చెప్పమైన యోగేంద్రుడు పరీక్ష మహారాజు ఇప్పుడే కదా ఆదరించాడు. భూమిని పాలించడానికి ఆస్తి గలవాడ, అందులోకి నల్లని కాస్త మనజ్ఞంగా ఉన్న దేహం గలవాడ, రాజశ్రేష్ఠుడ, భోగుడికి ఉన్న పడ్డవాడ, ఓ కమలపంటి హస్తులు గలవాడ, సర్వలోకులను సాగింపడ్డవాడ, దాట్లేని మనస్వరూపాన్ని కలిగినవాడ, నిర్మలమైన నీతి గలవాడ, శత్రు హృదయాలను భేదించేవాడ, భక్తుల సమూహాలను విమర్శించేవాడ, శిష్యుల అజ్ఞానం సంపరిచే ఆచారాలను పోషించేవాడ, క్రోధాలను రక్షించేవాడ, గౌతమ గారి భగవతం నీళ్ళ పడిన వ్యాస భగవానుడి అని ధర్మాలు యజ్ఞయాగ ధర్మాలు పాతులైన వారి ధర్మాలు ఏత స్నాన నియమపాలనలు వృక్ష చాంద్రాయణాది వ్రతములు దేవతలు కూతురులు గురువులు వదిలే వారికి అర్చనలు సకల ప్రాణులు ఎత్తుకులకై వాటిపడ్డ మొదటి వాటిని సర్వేశ్వరుడైన శ్రీహరిని భక్తిగా కోరి ఆరాధించో వెంటనే శ్రీకృష్ణుడు చేపట్టుగాక తమ గోష్ఠి పుస్తకాలు శిశువాలు ఆదుకుని తగ్గినట్టుగాక చాంద్రాయణ వ్రతాలు చేస్తుంటే అని చెప్తున్నాను. మహాత్ములు తమ అజ్ఞానం తొలగొట్టగే మహాపమాపత్యకు కంకణ ఇంటిగా నీ పాత్మత్వాలందరూ దూరకర్మంలో మానవాదంతరికి కోరుకుంటారు. అట్టి మహనీయుడైన ఈ కృపతో ఈ పాదదూరి ప్రసాదం పొందకపోయేందుకు కఠారమైన వ్రతనిష్ఠలను వహించి శరీరం సృష్టింపజేసి ప్రాణములను విడిచిపెట్టారు. ఈ దినంలో కాకుండా అంత ధనంలోకైనా వారిని న్యాయంగా తప్పదు. ఎందుకంటే వేద భాగంలో ఏ రాస్తారు అదే కూడా రాస్తారు. కంపేర్ని మాట్లాడుకోవడం దృష్టిలో ఏమైనా నాకు అగ్రదుడు నీకు బావమరిది ఇతడు నిన్ను సరగొడలు కొనను ఇతని పక్షం నేను సరిపెడుతున్నాను ఎవరైతే చెప్పడం తగ్గదని చెప్పేసి రుక్మిణి కోరుకుంది అని కృష్ణ ప్రాప్తులతో ఉద్యోగం రుక్మిణి వైఫల పతిత్వ బాధలు ధ్రువాచరణం కరణం శ్రీ యోగేశ్వర రమేయాత్మం దేవదేవ జగత్పతి మంత్రు నాగసి కళ్యాణం రామరం మీ మహాభుజ. బలరాముడు కృష్ణుడిగా ఉన్నాడు. కృష్ణ నువ్వు చేసుకునే మంచిది కాదు అని వంటి వారు నిజమైన కృత్యంలో పాల్పడరాదు. బంధువుల యొక్క మీత బలం తనని విధంగా ఒరిగి విరుపులు ఇవ్వాల్సిన అతన్ని వధించడం వంటిదే అని చెప్పేసి బలరాముడు చెప్పాడు. ఇప్పుడైతే ఇక్కడ మాటలు భగవంతుని మాయ వల్ల మోదరైన వారు దేహాత్మ బుద్ధి గల వారే దేహమే ఆత్మని భావిస్తూ ఇతరు మిత్రుడు ఇతరు శత్రువు ఇతరు ఉదాహరణుడు అని మేధబుద్ధి కలిగి ఉంటారు. అదే మాట బోధగారు అక్కడ సూర్యుడిలో చంద్రుడిని ఒకటే అయినప్పటికీ జలాలు లేదు అనేకంగా ప్రయోగింపజేస్తుంటాడు. ఆకాశం ఒకటే అయినా గణాది భేదం మధ్య వేరే ఏర్పడుతుంటున్నాను. అట్లే అన్ని దేహాలతో అన్న ఆత్మ ఒకటే అయిన ఉపాధి భేదంతో మరో పక్ష పశుపక్షాది దేహాన్ని బట్టి మూడు అనేకంగా భావిస్తుంటారు. అదే పర్వతంలో తర్వాత ఉద్యోగుడికి దేహాల పరిత్యాగం చేశారు. ఉద్యోగాన్ని పెట్టి చెప్తాడు ఆత్మ ఆత్మ ప్రతి జీవరాశులను 40 లక్షల జీవరాశులను నేను ఆత్మరూపంలో ఉన్నాను. అందుకని జ్ఞాని అయిన వాడు ఇది దేహంలో ఉన్న ఆత్మను చూస్తాడు తప్పితే శరీరాన్ని చూడదు. ఇది అందరికీ ఆత్మ యోగేంద్రుడు అలాంటి వాడే ఆత్మజ్ఞానం ఉన్నవాళ్ళు అలా ప్రతి ఆత్మలోనూ ప్రతి శరీరం జీవులను ఆ భగవంతుని చూడగలరు. భగవంతుని చూసి చేయాలి. మనం
మనం ఎవరైనా మాట అంటే మనం ఎంత బాధపడతామో అదే మాట మనం ఇతరులు అనుకోకూడదు అని చెప్పేసి బుద్ధుడికి చక్క గీత అంటారు కదా చెప్తారు చెప్పి తర్వాత దాన్ని బదిగాత్రాన్ని పంపిస్తారు తర్వాత మీకు వచ్చే భాగ్యం ఈ ప్రాంగణంలో భాగ్యాన్ని భరించినందుకు ధన్యవాదాలు. వినిపిస్తారు. ఇప్పుడు దీంతో నిజంగా రుక్మిణీ కళ్యాణకరణ అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటిది. ఎందుకంటే ఇక్కడ వేదాన్ని ఆయన నుంచి వచ్చినాయి కాబట్టి ఈ వేదాన్ని ఆయనకి తీసుకెళ్ళి సమర్పించాడు. ఒక బ్రాహ్మణుడి కాబట్టి అది ఆ వేదాన్ని తీసుకెళ్ళి సమర్పించేది. అందుకని అగ్నిజ్యోతుడు అనేటువంటి బ్రాహ్మణుడి ద్వారానే మనకి సమాచారాన్ని తెలిపి ఆయనకి కృష్ణ పరమాత్మ ఐక్యం చేసినట్లే చేసినది. చక్కని కథని మనకు పూర్తిగా వినిపించారు. ఆయన 1,00,000 శ్లోకాలు పఠనం చేశారు. చప్పట్లు పట్టడం కాదు, మామూలు నవలు చదువుతాం కానీ సినిమాలు చూస్తున్నాం కానీ మహాభారతం 1,00,000 శ్లోకాలు 1,00,000 శ్లోకాలు ఇవాళతో పూర్తి చేశానని నాకు ఆ మెసేజ్ పంపింది. భాగవతంలో అన్ని శ్లోకాలు చదివానని మొత్తం అంతా చదివానని చెప్పేసి ఇంకోసారి మెసేజ్ పంపింది. విశేషం కదా. అని ఈ పద్యం చదువుతూ దానికి చక్కగా బ్రహ్మకు తండ్రియునితడు చేరి యశోదకు శిశువితడు తులసి చూచినను సూర్యచంద్రులను కలిగద చల్లెడు లక్షణుడు తులసి చూచినను సూర్యచంద్రులను కలిగద చల్లెడు లక్షణుడు నిలిచిన నిలువున నిఖిల దేవతల నిలిచిన నిలువనం నిఖిల దేవతల కలిగించు సురల గనిపోయితడు నిలిచిన నిలువున నిఖిల దేవతల కలిగించు సురల గనిపోయితడు యశోదకు శిశువితడు రావుని బ్రహ్మకు తండ్రియునితడు యశోదకు శిశువితడు ముంగిట కొలసిన మోహనమాత్మల ముంగింటే కదా పురుషుడు ముంగిట కొలసిన మోహనమాత్మల ముంగింటే కదా పురుషుడు సంగతి మావంటి శరణాగతులకు సంగతి మావంటి శరణాగతులకు అంగము శ్రీ వెంకటాధిపుడితడు అంగము శ్రీ వెంకటాధిపుడితడు చేరియశోదను శిశువితడు కారుని బ్రహ్మకు తండ్రియునితడు చేరియశోదకు శిశువితడు. మహాభారతంలో చెప్పాడు కదా, కామేశ్వరుడు గారి గ్రంథమిదిలో జగభారతం చెప్తున్నాడు. ఆయన ఏంటంటే మనం వ్యాస భాగవతంలో కానీ గోదగారి భాగవతంలో కానీ మనం రాధా అనే మాట అక్కడ ఓపికలు చేశాడు చెప్తే రాధా అని మాట గంట తరగతిలో వచ్చేసరికి రాధా అని మాట్లాడతారు. కృష్ణుడు దళితామలు రక్షిపోతే గోలోపల రాధే చెప్పాట 7 వెళ్తున్నాను దిక్కు అయితే అది నేను వస్తాను ఇక్కడ ఆ గోలోకంలో అంతా చేసి ఇక్కడ దళితామలు ఇక్కడ రాజామాత గారి
మన బృందావనంలో ఒక రాత్రి ఉండి కొన్ని ప్రదేశాలు హరికి రేతి అని భగవానుడు నడిచి దాని చేసిన పెద్ద మైదానం ఉంటుంది, ఉంది. హరికి రేతి అంటారు, ఇసుక దాంట్లో కూడా తిరుగుతూ ఉంటారు. రాధే 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 అంటారు. వాళ్ళు రాధే తప్ప కృష్ణ అంటారు, అంత రాధే 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 రాధా పార్టీలో ఉన్నాడు. రాధాకి ఉనికి రేతి అంటే అలాగే బృందావనంలో ఉండే ఆ బృందావనం రాధాకృష్ణుడు రాధ కోసం బ్రహ్మదేవుడు 60,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. రాధాదేవుడు మన భూగోళంలో మన దేశంలో ఉన్న సంవత్సరాలు కాదు, బ్రహ్మలోక సంవత్సరాలు 60 సంవత్సరాలు చేస్తే ఆవిడకి కాలు గోరు కనిపిస్తుంది. రాధాదేవికి గోరు కనిపిస్తుంది, చాలా బాధపడ్డాడు. అంటే కంగారు కృష్ణావతారం రాధ భూలోకానికి వస్తుంది. వచ్చినప్పుడు మా ఇద్దరు కళ్యాణం చేద్దామంటే రాధ జన్మించింది. భర్తన దగ్గర కుదరలేదు, ఏదో ట్రాఫిక్ డైవర్ట్ చేశాడు, లోపలికి కిలోమీటర్ ఉండడానికి 20 కిలోమీటర్ చుట్టూ తిరిగి వెళ్ళాలని చూపిస్తాను. వెళ్ళలేదు అక్కడ పుట్టి ఆవిడ లేచి పుట్టిన తర్వాత కళ్ళు తెరిచి చూడలేదు, ఎంత కలకలు ఉన్నాయి, కళ్ళు తెరిచి చూడలేదు. ఎన్ని రోజులైనా ఎవరికి రోజున నందుడు ఈ కృష్ణుడిని తీసుకొచ్చాడు. కృష్ణుడు చూపిస్తే కృష్ణుడు వచ్చి చూసారు. చూసిన తర్వాత వెళ్ళిపోతే కృష్ణుడు అన్నాడు, టచ్ చేశాడు. తర్వాత టచ్ చేశాడు. టచ్ చేయగానే చిన్న వయసు వాడు అంటే ఈ మధ్యలో పుట్టినప్పుడు కృష్ణుడు ముందు చూసి రాధ అప్పుడు వెంటనే వాళ్ళిద్దరికి రాధ కళ్యాణం చేయమని బ్రహ్మదేవుడు పిలుస్తారు. వాళ్ళ పడవకి బతిపల్లా కలుస్తారు, కానీ వాళ్ళ వివాహాన్ని బ్రహ్మదేవుడు వచ్చి తపస్సు ఫలితం ఈ ఆదిగా మన కాశీ ఎలాగో ఈ ప్రళయం వచ్చినా సరే కాశీ ఎలా ఉంటుంది అంటారు. వాళ్ళ గత సంవత్సరాలు అదే చేస్తాడు. బృందావనం నాట ఇప్పుడు నాకు లేదు, అలా ఉంటుంది. ఎన్ని విధాలుగా ఉంటుంది, ప్రళయం జరిగినా సరే ఉంటుంది. కాశీ ఎలా అనుకుంటారు, ఇదే ఇక్కడ మా రాధా మాధవతత్వాన్ని ఎవరైతే అవగాహన చేసుకుంటున్నారో వాళ్ళే అసలైన యోగులు అని చెప్పారు వివేకానంద. వారు మీరు ఏంటో మీరేం గమనించారు, కానీ నేను గమనించింది మాత్రం ఆయన వోకల్ కార్డ్స్ అని ఉంటాయట. అవి ఎన్ని రకాలు ఉన్నాయో ఆయనకి అర్థం కావట్లా. మాట్లాడేటప్పుడు ఒక సహజంగా ఎవరికైనా సరే మాట్లాడేటప్పుడు పనిచేసే వోకల్ కార్డ్స్ వేరు, పాట పాడేటప్పుడు పనిచేసే వోకల్ కార్డ్స్ వేరు. మాట్లాడేటప్పుడు కొద్దిగా ఏదో కొంచెం మనం ఇబ్బంది పడ్డా, పాట పాడేటప్పుడు మాత్రం బ్రహ్మాండంగా వేరే గొంతుతో పాడుతున్నారు ఆయన. మరి ఎట్లా సాధన చేశారో నాకైతే తెలియదు. తర్వాత రుక్మిణీ కళ్యాణం అంటే జగత్ కళ్యాణం, కళ్యాణం అంటే మంగళతరం. గురు సంసార పయోనిధి తరణంబులు, పాపపుంజ హరణంబులు, శ్రీకరణంబులు, ముక్తి సమాచరణంబులు, బాలకృష్ణు సంస్మరణంబులు. చూడండి ఆ పోతన గారి ఆ పద ప్రయోగం. గురు సంసార పయోనిధి తరణంబులు, పాపపుంజ హరణంబులు, శ్రీకరణంబులు, ముక్తి సమాచరణంబులు, బాలకృష్ణుడు కాదు ఆయన కూడా మంచి అందగాడే కృష్ణుడు లాగా మంచి కొంచెం రంగు మారితే చేస్తే బాగా ఉండేవారు. కృష్ణమోహన్ పేరు కూడా కృష్ణమోహనుడే. పేరు తగ్గట్టుగా ఆ అందగాడు కూడా అందగాడికి అందమైన కథను నేర్పించాడు. తరువాత బాలకృష్ణుడు సంస్కరణంబులు అయితే ప్రౌఢకృష్ణుడు, గరుడ గమనం, గుణభాషణము. ఆయన అనేక గురుత అనేకటువంటి మనకి కళ్యాణ ప్రధానమైనటువంటి ఫలాన్ని కల్పింపజేసేది. కృష్ణుడి గురించి ఆయన దూరఫల ప్రభాకర శర్మ గారు అంటాడు, చెరుకుగడ్డని ఎడు రుచి తింటే ఏమైందయ్యా, ఎక్కడతో అంతా నిలువెల్లా మాధుర్యమే కదా,
కాబట్టి అటువంటి మాధుర్యమైన కథను చెప్పే అవకాశం వారికి జరిగింది. నాకు దాని గురించి చెప్పే మాటలు 2 అవకాశం నాకు మీరు ఇవ్వటం చాలు. ఈ సందర్భంగా శివగారు నన్ను మన్నించాలి. నేను చెప్పాలనుకున్నది ఒకటి, ఈ రుక్మిణీ కళ్యాణంలో దీని అంతరార్థం ప్రతి భాగవతం ఆయన చెప్పుకుంటూ కథ చెప్పుకుంటూ మధ్యలో వేదాంతం చూశారో అడుగడుగునా వేదాంతమే. వేదము యొక్క అంతము వేదాంతం, అదే ఉపనిషత్తు. వేదాల్లో ఉన్నటువంటి కర్మకాండ భాగాన్ని శ్రీకృష్ణుడు అంగీకరించాలి. త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవాత్మన నిర్ద్వందో నిత్య సత్వస్థో నిర్యోగ క్షేమ ఆత్మవాన్. అంటే వేదాన్ని పూర్తిగా తిరస్కరించినట్టు కాదు, వేదంలో ఉన్న కర్మకాండను ఆయన పెద్దగా ఇష్టపడ్డా. కర్మకాండ అంటే ఏంటి, మామూలుగా ఇహలోక సౌఖ్యాలనే ప్రసాదించేది, అంతకి మించి ఏం లేదు. కాబట్టి ఇవన్నీ కూడా త్రిగుణాలకు సంబంధించినవి. నిస్త్రైగుణ్యో భవార్జున, త్రిగుణాతీతుడు కావయార్జున అని చెప్పాడు. అట్లాగా ఈ రుక్మిణీ కళ్యాణంలో కూడా త్రిగుణాతీత స్థితి అమ్మవారి ద్వారా మనకి తెలియజేయబడింది. ఎలా అంటే మనం దేని వల్ల మోహితులు అవుతున్నామంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. అవును కదా? మనకు కావాల్సిన శబ్దం ఒకటి. శబ్దం అంటే ఏంటి, సహజంగా మనకి ఎక్కువ మందికి ఎవరి కొంపన కూర్చి మనకి ఏదైనా వచ్చేసేస్తే బాగుంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది శబ్దం. అట్లా కాకుండా చక్కగా ఆయన త్యాగరాజ స్వామి కీర్తనలో, అన్నమయ్య కీర్తనలు వినాలనుకుంది చెవి. స్పర్శ అనేది అసలుకి మీరు అమ్మలను మీరంతా నాకు అక్కలు, అమ్మలు, చెల్లెళ్ళు. స్పర్శ అనగానే స్పర్శ సహజంగా ఏ స్పర్శను కోరుకుంటాడు మనిషి? తల్లి ఏమంటారంటే తల్లి ఒడిలో బిడ్డ పొందే స్పర్శ, అది ఒక ఆనందం. బిడ్డని కౌగిలించుకున్నప్పుడు కలిగే స్పర్శ అది ఒక ఆనందం. భార్యని కౌగిలించుకున్నప్పుడు కలిగే స్పర్శ అది ఒక ఆనందం. పతి సుతులు ఇరువులు కూడా సతి కిరుగడక పవ్వళింప సంతత దృష్టిని, పతి చూసు మీది మాంసము, సుతుడందరి ప్రేమ చూసు అంటాడు. ఆ పాల యొక్క ప్రేమనేమో కొడుకు చూస్తారట, పతి ఏమో దేహాన్ని చూస్తారట. ఈ దేహ సంయోగానికి స్పర్శ, శబ్ద స్పర్శ, దేహ సంయోగం కోసం దేవుడు ఆడుతూ ఉంటాం. మాట్లాడితే నిన్న ఆయన శ్రీ సూక్తం తప్ప చదవకపోయినా పర్లేదు, కానీ శ్రీ సూక్తం మాత్రం చదవాలనేది ఇది స్పర్శ ఎవరి కోసం, శబ్ద స్పర్శ. రెండవది రూపం కూడా దేని చూడాలి? సహజంగా మనం త్రిగుణాతీతులు కావాలంటే చక్కగా దేవాలయానికి వెళ్ళి దేవుడు రూపాన్ని చూడాలి, అట్లా చక్కగా అలంకరించినట్టు చూడాలి. అమ్మని చూడాలి. అన్నిటికంటే అమ్మను నమ్ముకుంటేని అమ్మలగన్న ఎట్టి ముగురమ్మల మూలపుటమ్మని ఆయన పాడతాడు. వాడు నాగపడేశారు. అట్లా చెప్తా స్పర్శ రూపం అయిపోయింది. రసం, ఈ రసం కాడే వచ్చింది అన్నిటికంటే ఎక్కువ. ఈ రసం అనే చెప్పు. రసో వై సహా మీన్స్ హీ అతడు. అతడు ఏమిటి? అతడు అంటే బ్రహ్మం వేరు, బ్రహ్మం వేరండి. బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ అంటే ఇంకొక అర్థం కూడా. బ్రహ్మ అంటే పరబ్రహ్మ. మనం భాగవతంలో చెప్పే పరబ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మ కాదు. వాడు ఒక అపాయింటెడ్, ఒక డ్యూటీ అతనికి ఇచ్చాడంతే. బ్రహ్మగారికి పెద్ద ఇదేం లేదు. ఆయన కొంతకాలం అయిపోయిన తర్వాత ఆయన పోస్టులో తీసుకొస్తాడు, ఆయన చెప్తాడు. కాబట్టి అపాయింటెడ్. మరి ఈ బ్రహ్మ వల్ల పుట్టినటువంటి వాడు శబ్ద స్పర్శ రూప రసం. రసో వై సహా, ఎవరు అతను? రసస్వరూపుడు. ఏ రసం అది మనం చెప్పుకున్నాం. అన్ని రసాలతో మించినటువంటిది బ్లిస్ ఇంగ్లీష్లో. ఆ బ్లిస్ అంటే బ్రహ్మానంద రసం. అది ఇట్ ఈజ్ నాట్ డిఫైనబుల్ అన్నాడు వరభాచార్య గారు. ఆ రసాన్ని గురించి వర్ణించమని శిష్యులు ఎంతో మంది అడిగారటండి రామకృష్ణ పరమహంస గారు. బాగా బతువులు అడిగితే వాడు చాలా మెత్తని హృదయుడు కదా. బ్రహ్మానందీవు భోగి ప్రాణేశని మధు భాషలు వివలేని కర్ణాదంధ్రముల కలిగియల. ఇక్కడ శబ్దం వచ్చింది, మన పుస్తకంలో కూడా రాశారు. పురుషరత్నమనీవు భోగింపగా లేని తనుల తవరని సౌందర్యమేల. శబ్ద స్పర్శ.
భువన మోహన నిన్ను పొడగానగాలేని చక్షురింద్రియముల సత్వవేల. నిన్ను చూడలేనటువంటి కళ్ళు ఎందుకయ్యా నాకు అవసరంగా సంతోషపరిచిన భువన మోహన నిన్ను పొడగానగాలేని చక్షురింద్రియముల సత్వవేల. దైతని అదామృతం బానగాలేని జిహ్వకు ఫలరస సిద్ధి కదా. నీ యొక్క ఇక్కడ చాలా మంది తెలియగలుగుంటారు. అధరామృతం అంటే మనం కూడా మా భార్య దగ్గర ఏదో అధరా తెలియదే లేదు ఇందులో. నీ యొక్క అధరామృతం అనే నా గృహాలుగా లేకపోతే ఈ జిహ్వకు ఈ నాలుగుకు ఫలరస సిద్ధి అయ్యేలా ఈ నువ్వుడు మామిడి పళ్ళు నాకేం రుచించమని మామూలు బాహ్యార్థం అది, కానీ అంతరార్థం అది కాదు. దానికి అధరామృతానికి ఒక గొప్ప మునీశ్వరుడు యోగీశ్వరుడు అర్థం చెప్పాడు. ధర అంటే బుద్ధి కదా. ధర ఎందు లభించని అమృతం అధరామృతం, అది ఆయన దగ్గరే ఉంటుంది, శ్రీకృష్ణుడి దగ్గరే. మామూలు వాడి మన దగ్గర ఉండే అమృతం కూడా కాదు ఆయన. రసో బికాస్ ఈ రసో వై సహా దైతని దైతని అధరామృతం వనగాలేని జిహ్వకు ఫలరస సిద్ధియేల నీరజాతరయన నీ వనమాలిక గంధమవ్వలేని కారణమేల. శబ్దస్పర్శ రూప రసగంధం అన్నాం కదా. ఆ గంధం ఏంటంటే నీకు వేసినటువంటి వనమాలిక యొక్క దాని వాసన చూస్తేనే అనే చరిత్ర నీకు నాశ్యము చేయని జన్మ మీద ఎన్ని జన్మలకు. ఈ విధంగా రుక్మిణీ కళ్యాణంలో శబ్దస్పర్శ రూప రసగంధాలే మానవుల్ని ఇబ్బంది పెట్టేవి. కాబట్టి ఈ శబ్దస్పర్శ రూప రసగంధాలు శ్రీకృష్ణ పరమాత్ముడితో ఏ విధంగా ఆవిడ తీర్చుకోవడానికి ప్రయత్నం చేసిందో ఇది మూలలో లేదండి. కాబట్టి చూడడం గవర్నర్ గారు పెట్టాడు. ఇట్లా అద్భుతమైనటువంటి ఎన్నో ఉన్నాయి. తర్వాత ఇక్కడ అంటే పురాణ కాలక్షేపమైన మనం సత్యాన్ని చెప్పుకోవడం తప్పు కాదు. ఒక మహానటుడు చిట్ట చివరకు వచ్చిన తర్వాత పర్వతం అయిపోయి పిచ్చి పిచ్చిగా తీశాడు. కానీ శ్రీకృష్ణ పాండవీయంలో మీరు కావాలంటే మళ్ళీ ఒక్కసారి నేను చెప్పినందుకు నా కోసం చూడండి. ఆ రుక్మిణీ కళ్యాణ ఘట్టాన్ని మరి ఎవరో ఆయనకి ఆ డైరెక్షన్ కూడా అతనే ఎన్టీ రామారావు గారే. అసలు పోతన మహాశయుడు వచ్చి అసలు ఆయనలో ఆవహించి చేశాడా అన్నట్టు ఎంత అద్భుతంగా ఆ అమ్మాయి ఎవరండి నటి కేఆర్ విజయ. ఎంత సుకుమారంగా, ఎంత నిజంగా దేవత అంటే ఇలాగే ఉంటుందా అన్నట్టు. అట్లాగే ఈయన కూడాను ప్రసాద్ గారు పాడతారు. ఇప్పుడు మా బాగా పాడాలి. నేను ఎక్కడ పాడగలను? నేను ఏదో వాగే ఆడేవాడిని తప్ప వాడేవాడు కాదు. కనిజన్ రుక్మిణి చంద్రమండల ముఖం. ప్రసాద్ గారు చాలా అద్భుతంగా పాడాడు సినిమాలో. కనిజన్ రుక్మిణి చంద్రమండల ముఖం కంఠీరవి. దాన్ని మందర మధ్య తార స్థాయిలో ఉంటాయి కదా, మొత్తం మందరంలోనే పాడాడు. ఎంత బాగా పాడాడు. నేను మాట్లాడేది తార. నేను శ్రీకృష్ణ పాట రూపంలో చూపించాడు. అద్భుతంగా చాలా చాలా శ్రీకృష్ణ శ్రీకృష్ణ యదుభూషణ నవసఖా శృంగార లోకద్రోహి నరేంద్ర వంశధార లోకేశ్వర దేవతారీక బ్రాహ్మణ గోగణార్తి హరణ నిర్వాణ సంధాయక నికుంభృక్యద తృప్రవే భవలతలు నిత్యానుకంపానిధి. ఇది దాన్ని చక్క పాట రూపంలో పెట్టాడు ఆయన. ఇది కనియం రుక్మిణి చంద్రమండల ముఖం కంఠీరవేంద్ర అవలగ్నం నవాంభోజ దళాక్షు చారుతర వక్షుం మేఘ సంకాశజేహుం నగారాతి గజేంద్ర హస్తనిమ బాహుం చక్రి పీతాంబరం ఘన భూషాన్వితు కంపు కంఠు విజయోత్కంఠం జగన్మోహనం. మోహనుడిని నిజంగా మనం చూసేటువంటి అదృష్టం మన గొల్లపూడి మోహనుడు, కృష్ణమోహనుడు గారు. మోహనుడు అంటే సహజంగా భగవంతుడు వాడనొచ్చు, వాడలేదు. కానీ మనిషిని ఈ కృష్ణమోహనుడు అంటే ఏంటి మన ఏకవచనంలో సంబోధించాలని అనుకోలేదు. అంటే ఆయన అనుకోలేదు. ఎందుకంటే వ్యాస భారతం అది చదివినట్టు అది. కాబట్టి
చక్కగా మోహనుడు మనకు మోహనంగా చక్కగా వినిపించినందుకు మనందరి తరఫున వారి శ్రీపాదాలకి నమస్కారాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మరి సర్వం కృష్ణం శరణారాయణ. ఫిబ్రవరి 11వ తారీఖున మన చాగంటి వారు ప్రవచనంలో నేను విన్నాను. కొందరు కూడా చెప్పారు ఆయన ప్రవచనం రికార్డెడ్ విన్నాను. ఈ రుక్మిణీ మాత శ్రీకృష్ణ పరమాత్మని నన్ను చేరుకొని తీసుకుని వెళ్ళి వివాహం చేసుకో అని చెప్పేటువంటి లేఖ, ఆ లేఖ రాసి ఆడపిల్ల తన వివాహ సమయంలో గౌరీ పూజలో ఈ లేఖ పెట్టుకుని అమ్మవారి పూజ అయిన తర్వాత లేఖకు కూడా పూజ చేసి ఆ లేఖ తను చదవాలి, తన చెవులకు వినిపించేటట్టుగా తను చదవాలి. తను చదివితే వరుడి యొక్క జాతకంలో ఏవైనా దోషాలుంటే అవన్నీ శమిస్తాయి, అఖండ సౌభాగ్య ప్రాప్తి ఫలశ్రుతి కూడా చెప్పారు ఆయన. ఆ రోజు నేను అప్పుడే మా ఇంట్లో భాగవతం అన్ని స్కంధాలు ఉన్నాయి, దశమ స్కంధంలో తీసి వెంటనే లేక నాదైన శైలిలో రాసుకున్నాను. సాయంత్రం త్వరగా గారు వాళ్ళు వచ్చి పెళ్లి పిలుపు, నేను వెంటనే మీకు కనుక ఏదైనా నమ్మకం ఉంటే నేను రాశాను. ఈ గారి చేత 5 ఫోటోస్టాట్ కాపీలు తీయించాను. వాళ్ళు వస్తే నేను వెంటనే మీకు ఇష్టమైతే మీకు నమ్మకం ఉంటే మీ బాబు చేసి చదివించండి అంటే, అంతకంటేనా మీరే చదివించండి మేడం అన్నారు. సరే వాళ్ళు విజయవాడ చేసుకున్నారు, మేము వెళ్ళలేకపోయాం అనుకోండి. ఆ రోజు దారి ఇప్పటి వరకు నేను 100 మంది పెళ్లి కూతురికి ఇచ్చాను. నేను 100 మంది పెళ్లి కూతురికి ఇంటికి ఎవరైనా పెళ్లి పిలుపు వస్తే మీకు నమ్మకం ఉందా ఉంటే ఈ విధంగా మీరు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ముందరే మీరు బ్రహ్మగారికి చెప్పుకోండి, పురోహితులకి మాకు ఒక 10 మినిట్స్ కావాలి అని చెప్పుకోండి. అని చెప్పుకుని మీరు సమయం అలా అడ్జస్ట్ చేసుకుని ఇది తప్పకుండా చదివించండి, దాని యొక్క ఫలితం మీకు చాలా బాగుంటుందని చెప్పాను. మరి పరమాత్మ చాగంటి వారికి చెప్పిన విషయం అది నేను చెప్పింది కాదు. మరి చాగంటి వారి మీద నమ్మకం, వారి ద్వారా నేను చెప్పడం, అది అలా సమాజంలో కట్టడం. మీరు నమ్మను, మేము అనంతపురం ఒక పెళ్ళికి వెళ్ళాం, వీళ్ళ ఫ్రెండ్ కూతురు పెళ్ళికి. 100 ఫోటోస్టాట్ కాపీలు తీయించినా చాలేదండి. ప్రతి వాళ్ళకి హార్డ్ కాపీ కావాలంటున్నారు, ఫోటో తీసుకోవడం కాదు. 100 పైగా తీయించాలన్నమాట. ఇఫ్ యూ బిలీవ్ ఆర్ నాట్, దిస్ ఇస్ ట్రూ. అట్లా ప్రతి వాళ్ళు మగవాళ్ళు కూడాను, పురుషులు కూడాను వాళ్ళ కాబోయేటువంటి కోడలు కూడా తీసుకెళ్ళి ఇచ్చారనమాట. ఆ విధంగా అది ఒక నమ్మిక, అది ఒక సదాచారంగా 2013 నుంచి ఒక ఉడతాభక్తిగా చాగంటి వారు చెప్పినటువంటిది ఫాలో అవుతూ ఈ విధంగా చేస్తున్నాను. మీరు కూడా మీ తీరిక సమయంలో మీరు ఇలా రాసుకోవచ్చు. రాసుకుని మీరు మామూలుగా మీరు వ్రాతపతి మీ దగ్గర పెట్టుకుని ఒక 5-6 కాపీలు తీయించుకుంటే ఆఖరి కాపీ మీ ఇంట్లో ఉండగా మళ్ళీ ఇంకో 5-6 తీయించుకోండి. ఈ విధంగా చేస్తే కనుక మనం శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా చెప్పింది, చాగంటి వారు లాంటి భాగవతోత్తము చెప్పింది మనం ఆచరిస్తున్నాం. దానివల్ల మనకి ఎనలేని తృప్తి కలుగుతుందని అని నా నమ్మకం. అది మీకు కూడా నేను చెప్తున్నాను. జై జీవితం సుఖంగా ఉంటుందని చెప్పారు. అందుకని ఇటువంటి రుక్మిణీ కళ్యాణ కథని ఇవాళ మనం మా కృష్ణమోహన్ గారి నోటి నుంచి వింటాం అని చెప్పారు. బహుశా వారి శ్రీమతి చిన్నప్పటి నుంచి ఆ అమ్మవారి శ్లోకం చదవడం వల్లే ఇంత మంచి భర్త నిర్మించుంటారు. పద్మావతి కృష్ణులు మంచి దంపతులు. చెప్పాను కదా, ఎప్పుడు వారి గురించి చెప్పేది ఒకటే. భారతదేశంలో వారు వెళ్ళని తీర్థం, వాళ్ళు ఆయన స్నానం చేయని తీర్థం ఏది లేదు. మానసరోవరం దగ్గర నుంచి ఇటు ఆశ్రిత హిమాచలం అంటారు కదా, కన్యాకుమారి సముద్రం. ఈ మధ్య ఆ సముద్రం దాటి అష్టాశక్తి పీఠాల్లో ఫస్ట్ అయినటువంటి శంకరి దేవి కూడా దర్శించడానికి వెళ్ళి వచ్చారు. అందుకని చెప్తుంటే అప్పుడప్పుడు వారిని తాకుతుంటారని చెప్పారు. కాబట్టి వారి నోటి నుంచి వెంట మనకి మరీ అదృష్టం. ఇంత మంచి అవకాశం మనకు లభింపజేసినటువంటి ఈ వేదికనిచ్చి అక్కడి నుంచి నడిపిస్తున్న మా నాగరాజు నరసింహమూర్తి గారికి, ఆయన ఇక్కడే ఉంటారు, మనలోనే ఉంటారు. ఈ ప్రాంతంలో వారి ఆత్మ సంచరిస్తూనే ఉంటుంది, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూనే ఉంటుంది, ఆనందిస్తూనే ఉంటుంది.